హాయ్ అండి. మనం ఇంట్లో మనకి ఏదైనా ఫంక్షన్‌కెళ్తే పెట్టుబడి ముక్కలొస్తాయి కదండీ! వాటితో సింపుల్‌గా ఇంట్లో పాపకి గౌన్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తున్నాను. గౌన్ మొత్తం అయితే చూపించట్లేదండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్న ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను మా పాపకి కుట్టాను. చాలా బాగా కుదిరినియండి. ఈ హ్యాండ్స్ ఇప్పుడు ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను సింపుల్‌గా. నేను ముక్క అనేది తీసుకున్నానండి. అంటే ఆల్రెడీ లైనింగ్ ముక్క అనేది నేను కట్ చేసి పెట్టినాను. నేనిప్పుడు పైన మనం వేసుకునే క్లాత్ మాత్రమే తీసుకుంటున్నానండి. మనకి ఎంతైతే పొడుగు కావాలో నేనైతే మా పాపకి 4:30 పెడుతున్నాను. చిన్న పిల్లే కాబట్టి 4:30 సరిపోతుందండి. నేను 4:30 పొడుగు అనేది పెడుతున్నాను. మనం ఎంతైతే తీసుకుంటామో దాని మీద ఒక అంగుళం గాని, అంగుళంన్నర గాని మనం తగ్గించి హ్యాండ్ చివరనేది తీసుకోవాలి. నేను 1:30 పైన తీసుకుంటున్నాను. అలా తీసుకొని ఇప్పుడు నేను హ్యాండ్ అనేది రెడీ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి మెయిన్ ఇప్పుడు హ్యాండ్ అనేది వస్తుంది. దీనికి మనం మధ్యలో బుట్ట అనేది ఇప్పుడు పెట్టుకుంటామండి. నిజంగా చాలా లుక్‌గా ఉంటున్నాయండి. ఇప్పుడు నేను ఫోన్‌లో ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా పెద్దవాళ్ళు చాలా ట్రెండింగ్‌గా వేసుకుంటున్నారు. సరే ట్రై చేద్దాం. నేను ఫస్ట్ టైం కుట్టటం. ముందు మా పాప మీద చేస్తున్నాను. తర్వాత ఒకసారి నా బ్లౌజ్ మీద కూడా కుట్టుకుందామని ముందు మా పాప మీద అయితే ట్రై చేస్తున్నాను. చాలా బాగా కుదిరింది. ఇలా హ్యాండ్స్ అనేది తీసుకొని మనకైతే ఎంతవరకు బుట్ట కావాలో అంతవరకు అనేది పెట్టుకోవాలి. చిన్నపిల్లే కాబట్టి నేను 2 అంగుళాలకి అనేది గుర్తుపెట్టుకుంటున్నాను. అలానే కిందకు వచ్చేసరికి 3:30 పెడుతున్నానండి. అంటే క్రాస్‌గా పెట్టుకుంటే 3:30 వచ్చేటట్టు పెట్టుకొని ఇట్లా బారుగా ఒక గీత అనేది గీసుకుంటున్నాను. పెద్దవాళ్ళకొచ్చేసరికి మనం ఇంకొంచెం పెంచుకోవచ్చు. నేను పిల్ల హ్యాండ్ వచ్చేసి మనం 4:30 పెట్టాం కాబట్టి నేను 2 అనేది పెడుతున్నాను పైన. కిందొచ్చేసరికి 3:30 అనేది పెడుతున్నాను. ఇప్పుడు ఈ మధ్యలో మనము బుట్ట అనేది పెట్టుకుంటామండి. బుట్ట హ్యాండ్స్ అనేది చిన్న పిల్లలకి చాలా బావుంటాయండి నిజంగా. కానీ ఇదివరకు అంతా ఫుల్లు బుట్టొచ్చేది. లేకపోతే సగం బుట్టొచ్చేది. ఇప్పుడు ఇది కొత్తగా ట్రెండింగ్‌గా ఉంది. భలే లుక్‌గా ఉంటుందండి. అయితే ఈ కాంబినేషన్‌లో భలే అందం వచ్చిందండి. ఇదిగోండి ఇప్పుడు నేను ఆల్రెడీ లైనింగ్ కత్తిరించి పెట్టుకున్నాను గదా! మంచి కల్లే, చెడు కల్లే క్లాత్ పెట్టుకొని ముందుగా ఒక కుట్టు అనేది దాని మీద వేసుకొని మన క్లాత్‌ని రివర్స్ చేసుకోవాలి. ఎందుకంటే పీసులు అనేది లెగవకుండా నీట్‌గా రివర్స్ అనేది చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా రివర్స్ చేసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అక్కడక్కడ టక్స్ అనేది పెట్టుకొని మన క్లాత్‌ని రివర్స్ చేసుకోవాలి. చాలా బాగుందండి మోడల్ మాత్రం. మనం ఒక అరగంట కనుక దాని మీద టైం పెట్టామంటే భలే లుక్‌గా వస్తుందండి. నిజంగా ఇది మనం బయట కుట్టించుకోవాలంటే ఇప్పుడు చాలా కాస్ట్ అవుతది. అంటే ఆల్రెడీ కొంచెం మిషన్ వచ్చిన వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతదండి ఇది. రాని వాళ్ళకైతే అర్థం కాదు గానీ, కొంచెం మిషన్ టచ్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. ఎండాకాలం గదండీ! అందుకని నేను అన్ని పాపకి కాటన్ గౌన్లని కుడతా ఉంటాను ఎండాకాలానికి. ఇప్పుడు మనం తిరగేసిన దాని మీద స్ట్రాంగ్‌గా ఉండటానికి ఇంకో కుట్టు అనేది వేసుకొస్తున్నానండి. ఇప్పుడు దాని మధ్యలోనే మనం బుట్ట అనేది పెట్టుకుంటాము. ఇలా మనం లెగవకుండా ఒక కుట్టు అనేది వేసుకున్నామంటే అక్కడొచ్చి స్టిఫ్‌గా ఉంటుంది. బావుంటుంది. మనం ఎంతైతే పెట్టుకున్నామో ఇక అక్కడి నుంచి క్లాత్ అనేది తీసుకోవచ్చు. అలా ఒక కుట్టు అనేది వేసుకున్నాక మనం చుట్టూరు గూడా ఇప్పుడు మనం హ్యాండ్ మొత్తం గూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ దానికి జాయింట్ అనేది చేసుకుంటున్నాము. నిజంగా అండి బాగా కుదిరింది అసల. నేను ఫస్ట్ టైమేనండి ట్రై చేయటం ఇది. కానీ కూడా భయమేసింది ఫస్ట్‌లో ఎలా వస్తదా అని. ఎందుకంటే ఈ మధ్య కొంచెం మిషన్ టచ్ పోయిందండి. కుట్టట్లేదు అంతగా. మళ్ళీ ఇప్పుడు పాపకని మొదలుపెట్టాను. ఇంకా చాలా మోడల్స్ అయితే కట్ చేసి పెట్టానండి. నేను మెల్లింగా మీకు అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న మోడల్స్ అయితే ట్రై చేస్తున్నాను పాప మీద. అంటే పాపకే ఎందుకు కుడుతున్నాను అంటే, చిన్నగా మోడల్స్ మీద మనం గనక ట్రై చేసాము అంటే చాలా బాగా కుదురుతది. అప్పుడు మనం వాటిని బట్టి పెద్దవాళ్ళకి కుట్టుకుంటే చాలా బాగా వస్తదనైతే నేను అనుకుంటాను. అందుకని ఏ మోడల్ అయినా ఎక్కువగా నేను మా పాపకే కుడతానండి. నేను మా పాపకి చాలా మోడల్స్ కుట్టేదాన్ని. నాకింక అదే అలవాటు. ముందు మా పాప మీద అలా ఒక గౌన్ గానీ, ఒక డ్రెస్ గానీ కుట్టి అది బాగా కుదిరినాక నేనప్పుడు నా దాని మీద ట్రై చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మనం మొత్తం కుట్టినాక ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేస్తున్నానండి నేను. ఎందుకంటే మనం క్లాత్ తిరగేసాం కాబట్టి కొంచెం లైనింగ్ మిగిలిందల్లా నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి అయిపోయింది హ్యాండ్. ఇప్పుడు దీనిలో మనం బుట్ట అనేది పెడదామండి. ఇదిగోండి నేను బ్లూ కలర్ ముక్క తీస్తున్నాను. నేను కింద వచ్చేసరికి బ్లూ కలర్ కుర్చీ అనేది పెడుతున్నానండి. ఇదిగోండి ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న వీ షేప్‌లో అలా ఒట్టి క్లాత్ అయినా పెట్టుకోవచ్చు, బుట్ట అయినా పెట్టుకోవచ్చు. మనం ఊహించుకునే విధానం బట్టి, మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. నేను తీసుకున్నది ఇప్పుడు చిన్నదే కాబట్టి చిన్న ముక్క తీసుకొని బుట్ట అనేది పెడుతున్నానండి. మనం సెంటర్‌లో ఘాట్ అనేది పెట్టుకొని, ఆ ఘాటు కాడికి
మనం ఆ ఘాటు కాడికి కుర్చీ అంతా పెట్టుకోవాలండి. మొత్తం ఒక చాటకే తీసుకురావాలి. అలా సేమ్ మళ్ళీ అదే మధ్యలోకి ఇటు నుంచే రివర్స్ తీసుకొచ్చి బుట్ట అనేది పెట్టుకోవాలి. కిందకి అనేది మనం బుట్టంతా పెట్టుకొని ఇప్పుడు కింద ఎలా అయితే పెట్టామో సేమ్ పైన కూడా అలానే బుట్ట అనేది పెట్టుకోవాలి. నేను మధ్యలోకి పెట్టుకున్నాను చూసారు కదండీ! మధ్యలో ఘాటు పెట్టుకొని 2 పక్కల రివర్స్‌గా పెట్టుకొచ్చాను. ఇప్పుడు నేను ఎక్కడెక్కడైతే బుట్ట పెట్టానో సేమ్ మనం ఆ మడతే వచ్చేటట్టు పైన కూడా ఒక కుట్టు అనేది వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుందండి. సారీ నేను గమనించలేదు మిషన్‌కి పక్కన అనేది పెట్టాను. ఇదిగోండి ఇలా సరి చేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలి నీట్‌గా. చిన్న పిల్లలు దాని మీద కుట్టాము అంటే ఎంత కష్టంగా ఉన్నది కూడా ఈజీగా అర్థమవుద్దండి. ముందుగా పెద్దవాళ్ళ మీద మనం కుట్టుకున్నాము అంటే కొంచెం కుదరకపోవచ్చు. అందుకని నేను ఎక్కువగా అయితే చిన్న వాటి మీద ట్రై చేస్తాను. దీని మీద కుదిరింది అంటే దాని తర్వాత ఏదైనా తప్పున్నా కూడా మనం కుట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటాను. ఇదిగోండి ఇప్పుడు బుట్ట అయితే కుట్టాను. ఇప్పుడు నేను దీన్ని హ్యాండ్‌లో పెట్టి చూపిస్తాను. ఆల్రెడీ ఇందాక కట్ చేశాను చూసారండి. ఇదిగో ఆ ముక్క. ఇప్పుడు నేను దీనికి లైనింగ్ వేయటలేదు. ఎందుకంటే ఇది కాటన్‌దేనండి. కొంచెం ముక్క గట్టిగానే ఉంది. నేనైతే లైనింగ్ వేయటం లేదు. మనం ఏదైనా సిల్క్ లాగా అంటే మనం బ్లౌజ్ కుట్టుకునేది వాటికైతే దానికి మనం లైనింగ్ వేసుకొని కుట్టుకోవచ్చు. నేనైతే దీనికి లైనింగ్ వేయటం లేదు. ఎందుకంటే అది కొంచెం గట్టిగానే ఉంది ముక్క. ఇప్పుడు మనం ఎక్కడి దాకా అయితే మొదలుపెట్టామో సేమ్ మనం తిరగేసిన ముక్క కాడి నుంచి అలా మధ్యలోకి తీసుకొచ్చి బుట్ట అనేది మధ్యలో పెట్టాలండి. ఇందాక కింద మనం బుట్ట స్టార్టింగు ఒక చాటకే బుట్టంతా తీసుకొచ్చి పెట్టాం కదండీ! అదొచ్చేసరికి మనకి కింద ఉండేటట్టు చూసుకోవాలి. ఇంతేనండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. చూసారా ఎంత లుక్కొచ్చిందో? ఇప్పుడు దీన్ని మనం డెకరేషన్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటది. ఇదిగోండి బుట్ట ఎలా లెగిస్తుందో చూసారా? ఇప్పుడు మనం అక్కడ ఏదైనా స్టోన్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా బిళ్ళ పెట్టుకోవచ్చు, లేదంటే దీని చుట్టూరు ఒక లేస్ వేసుకోవచ్చు. దాన్ని క్రియేట్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటది నేనిప్పుడు రెండో హ్యాండ్ కూడా కుట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు 2 హ్యాండ్‌లు అయిపోయినాక నేను ఈ మధ్యలో వచ్చేసరికి లేస్ అయితే వేయటం లేదు. కాటన్‌ది కదండీ! లేస్ అంత అందం అనిపించదు. అందుకని నా దగ్గర బటన్ అనేది ఉంది. నేను ఆ బటన్ అనేది మధ్యలో పెట్టి కుడుతున్నాను. మన ఇష్టం అండి. మనం మామూలుగా శారీస్‌కి వేసుకుంటే లేస్ వేసుకోవచ్చు. లేతే ఇట్లా బటన్ అన్నా పెట్టుకోవచ్చు. ఏదైనా మన ఊహతో ఉంటది. మనకి ఏదైతే లుక్ అనిపిస్తదో అది పెట్టుకోవచ్చు. నేనైతే బటన్ అనేది ఉంది. ఆ బటన్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు మధ్యలో వేసిన బ్లూ కలర్ ముక్క నేను కిందొచ్చేసరికి గోటులాగా వేస్తున్నాను. నా దగ్గర కొంచెమే ముక్క ఉండటం వల్ల నేను గోటు వేస్తున్నానండి. లేదంటే దాన్నే మనం ప్యాచ్ లాగా అంటే కొంచెం వెడల్పుగా ప్యాచ్ లాగా వేసుకుంటే ఇంకా బాగా అందం వస్తది. నేనైతే ఇప్పుడు సేము ఒక అంగుళం ముక్క అనేది తీసుకున్నాను. స్ట్రైటే తీసుకున్నాను. గోటుకి గానీ, ప్యాచ్‌కి గానీ స్ట్రైట్ అయినా తీసుకోవచ్చు. క్రాస్ అనేది ఏమి ఉండదు. నేను స్ట్రైట్‌గా ముక్క అనేది తీసుకొని ముందు ఒక పక్క అంచు అనేది కుట్టుకొచ్చుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ముక్కతో నేను కింద హ్యాండ్‌కి గోటు అనేది వేస్తున్నాను. అంటే కొంచెం వెడల్పుగా కనిపిస్తే బావుంటది అనిపించింది. కానీ ప్యాచ్ వేద్దాం అనుకున్నాను. నా దగ్గర అంత క్లాత్ లేదు. అందుకని గోటు అనేది వేస్తున్నాను. ఇదిగోండి ముందు మంచి కళ్ళే పెట్టుకొని ఒక పాదం ఖర్చుతో ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక మనం దాన్ని వెనక్కి తిప్పి గోటు అనేది వేసుకుంటాం. నిజంగా అండి ఏదైనా మనం డెకరేషన్ చేసుకున్నా లేకపోతే ఏదైనా మనం డిజైన్ చేసుకున్నా మెయిన్‌గా మనం చేసిన డిజైన్ బాగా కనపడాలి. దానికి బాగా లుక్ రావాలంటే కలర్ కాంబినేషన్ ఉంటదండి. ఈ 2 కలర్ కాంబినేషన్ చాలా అందం అనిపించినియి. నేను నార్మల్‌గానే కట్ చేశాను. కానీ ఇంకా నాకు ట్రై చేద్దామని అప్పటికప్పుడు అనుకోని ఇలా మొదలుపెట్టాను. ఇప్పుడు ఇలా కుట్టినాక అక్కడక్కడ టక్స్ అనేది కట్ చేసుకొని కొంచెం మీరు ఏదైనా సరే చెడుకి తిప్పాలి మంచి నుంచి అనుకున్నప్పుడు మీరు అక్కడ కొంచెం కటింగ్ చేసుకుంటేనే మీకు ఈజీగా తిరుగుతుంది ఇబ్బంది లేకుండా. ఇది మాత్రం టైలరింగ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పాటించేది. మనకి ఎంతైతే వెడల్పు కావాలో మామూలుగా బ్లౌజులకైతే గోటు చాలా సన్నగా వేసుకుంటాము. నేను కొంచెం కనిపించాలి అని కొంచెం కనిపించేటట్టు మందంగా వేస్తున్నానండి గోటు. అది మనం మడత పెట్టుకునే విధానంలో ఉంటుంది. మరీ సన్నగా వేస్తే గోటు కనిపించదని చెప్పి నేను కొంచెం కనిపించేటట్టు మందంగా వేస్తున్నానండి. చూసారా నేను యెల్లో కలరే పెట్టి వేస్తున్నాను. ఎక్కడ బ్లూ కలర్ పెట్టలేదు. మీరు గమనించొచ్చు. ఎందుకంటే గోటు మీద కూడా మనకి దారం పడదు. ఇప్పుడు దాకా మనకంతా యెల్లో మీదే మనం వాడాము. కిందకొచ్చేసరికే నేను బ్లూ కలర్ వాడా కాబట్టి అక్కడ నేను బ్లూ కలరు పెట్టాను గానీ మొత్తం యెల్లో కలర్ అనేది ఫిక్స్ చేశాను. ఇదిగోండి
హ్యాండ్ అయితే అయిపోయింది. చూసారా ఎంత లుక్ అనిపించిందో. ఈ హ్యాండ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. మీకు ఈ మోడల్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు చెప్పండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇది నేను ముందు పార్ట్ ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాను మా పాపది. నేను ముందు పక్క పలక మెడ పెట్టాను, దానికి నేను గోటు కూడా వేశాను. సేమ్ కలర్ ముక్కని అలా గోట్లాగా వేశాను. వెనక పక్క వచ్చేసరికి నేను మెడని తిప్పేశాను, సేమ్ పలకే వేశాను. వెనక నేను గౌన్కి జిప్పు పెట్టలేదండి, ఉక్సులకే పెట్టుకున్నాను. ఎందుకంటే చిన్నపిల్ల కదా, ఆ జిప్పులు పెట్టినప్పుడు తొందరగా పోతున్నాయి అందుకని. ఇదిగోండి, ఇప్పుడు హ్యాండ్ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే హ్యాండ్ కుట్టేటప్పుడు మధ్య నుంచే మొదలు పెట్టుకోవాలి. మనం మధ్యకి టక్కు పెట్టుకొని మధ్య నుంచే హ్యాండ్ అనేది కుట్టుకున్నాము అంటే హ్యాండ్ అనేది నీట్గా వస్తుంది. చివరి నుంచి హ్యాండ్ ఎప్పుడు మొదలు పెట్టకూడదండి, ఎప్పుడు మధ్య నుంచే హ్యాండ్ అనేది మొదలు పెట్టుకోవాలి. 2 కుట్లు అనేది వేసుకున్నాను అటు ఇటు. ఇదిగోండి, హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత లుక్గా వచ్చిందో. ఇప్పుడు నేను అటుపక్క హ్యాండ్ కూడా కుట్టి నీకు చూపిస్తాను. ఇదిగోండి, చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, చాలా బాగా కుదిరింది. ఇదిగోండి, ఇప్పుడు గౌన్ అనేది అయిపోయింది, మొత్తం కుట్టేసేసాను. నేను మొత్తం గౌన్ అనేది పెట్టట్లేదండి, ఒట్టి హ్యాండ్ మోడల్ చూపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు గౌన్ అయితే రెడీ అయిపోయింది. ఈ మధ్యలో ఖాళీగా ఉంది చూసారండి, నేను ఇక్కడ వచ్చేసరికి గులాబీ పువ్వు పెట్టాను. ఇదిగోండి, పైన తీసుకున్న ముక్కని నేను కింద కూడా వేశానండి. నా దగ్గర ఇంకొంచెం ముక్క మిగిలితే నేను జడకి పెట్టుకుంటానికి జడ బ్యాండ్లు కూడా చేశానండి. అలానే నేను పైన గులాబీ పువ్వు కూడా చేశాను. అవి ఎలా చేశాను అనేది రేపు వీడియో పెడతానండి. లాంగ్ వీడియో అవుతుందని అవి అయితే ఇప్పుడు పెట్టడం లేదు. ఇదిగోండి, ఈ మోడల్ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఈ గులాబీ పువ్వు ఎలా చేశాను, ఈ జడ బ్యాండ్లు ఎలా చేశాను అనేది నేను రేపు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.